నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. మత సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. గుంటూరుని క్లీన్ సిటీగా మారుస్తాం, పనిచేయని వారిపై చర్యలు తప్పవు హెచ్చరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకి ఏనుగుల అంశంపై ఒప్పందం పంటల రక్షణకు ఉపయోగపడుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. సమస్యల పరిష్కారానికి ఉండవల్లికి క్యూ కడుతున్న ప్రజలు. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ వినతుల స్వీకరణ. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. వైసీపీ అధినేత జగన్ ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు జన సమీకరణాలు మాత్రమే చేయొద్దని చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నోటీసులు ఇచ్చారు, వెళ్లకుండా అడ్డుకున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. జగన్ను వెళ్లొద్దని నోటీసులు ఇస్తే మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కెన్ యూ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్లవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. చుట్టుగుంట, ఏటగ్రహారం, హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో సత్వర చర్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. డ్రైన్ల ఆక్రమణ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పెమ్మసాని తెలిపారు. త్వరలోనే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సుఖవాసి శ్రీనివాస్, మ్యానీ, హనుమంతరావుతో పాటు పలు డివిజన్ల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు. ఒక 3 డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 డేస్కి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఒకటి, సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ. దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్నీ రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాం. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో 1 to 2 వీక్స్లో వస్తుందని అనుకుంటున్నాను. ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం మేము. బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేసి, అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది. అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం, పచ్చని నియోజకవర్గంగా మారితీరుతుంది.
సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారానికి 10 రోజులకి వచ్చి మమ్మల్ని తెలుసుకుని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం అరండాలపేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము. ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కర్ణాటక నుంచి ఏపీకి 8 కుంకి ఏనుగులు పంపేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి ఏనుగులు వచ్చి బీభత్సం సృష్టించడం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. వీటి నివారణ కోసం కుంకి ఏనుగులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సమస్యను సంయుక్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. సహజ వనరులను భావితరాలకు అందించేలా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను. నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని అడిగితే, ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది. మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రం అందించారు. స్వయంగా బాధితుల సమస్యలను తెలుసుకున్న లోకేష్ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా వినతులు అందాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో హాస్పిటల్ అభివృద్ధిపై అధికారులతో పెమ్మసాని సమీక్షించారు. ఎమ్మెల్యే రామాంజనేయులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హాస్పిటల్లో నూతన భవనాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని పెమ్మసాని తెలిపారు. ల్యాబ్ టెస్టులు బయటకు రాస్తే వారి జీతం కట్ చేస్తామని పెమ్మసాని హెచ్చరించారు. 10 కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు. అది ఇప్పుడు ఉన్నటువంటి 2 బ్లాక్స్ కాకుండా ఇంకొక 2 ఫ్లోర్స్, ఇంకో 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు. మీకు తెలుసు పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే కంటిన్యూ టు డూ గుడ్ జాబ్. తర్వాత ఇంకొకటి వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 100 ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు కూడా. అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది ఒక పెద్ద బిల్డింగ్ అవ్వబోతా ఉంది. ఇవన్నీ కాకుండా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబులకి టెస్టులు రాస్తూ ఉన్నారు. కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే, ఇలా గనక చేస్తే కంప్లైంట్లు కనుక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం. సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయవద్దు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
12వ డివిజన్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్ లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నసీర్ తెలిపారు. అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు 50 లక్షల వ్యయంతో 1150 మీటర్స్ పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. తిరుమల పర్యటన రద్దు అనంతరం మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, గుడికి వెళ్లే వ్యక్తిని నీది ఏ మతం అని అడగడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద మెరుపు సమ్మె నిర్వహించారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల కాలేదని ఏఐటీయూసీ నేత వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. గత 9 మాసాలుగా అంతకుముందు చేసుకున్నటువంటి వేతన ఒప్పందం, కూలీ రేట్ల ఒప్పందం సమసిపోయింది. దాని తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలు, ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ, దీనికి సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు సివిల్ సప్లైస్ హమాలీస్కు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయాలని, వేతన రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు రిప్రజెంట్ చేయటం జరిగింది, కలవటం జరిగింది. వారికి విజ్ఞాపనలు ఇవ్వటం జరిగింది అధికారులకి. కానీ నిమ్మకు నీరెత్తి ఉన్నారు తప్ప వాటిని పరిష్కారం చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ముందుకు రావటం లేదు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నాణ్యమైన ఆహారంతో పాటు నెల రోజుల్లోపు విద్యార్థుల హాస్టల్లో ఉన్న సమస్యలని పరిష్కరించాలని స్పష్టం చేశారు. అన్నం, కూరలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లోనే ఉండి విద్యార్థుల సంరక్షణ చూడాలని సూచించారు. పాత ప్రభుత్వం వాసనలుంటే అధికారులు వెంటనే వదిలించుకోవాలని, భోజనం నుంచి బోధన సౌకర్యాల వరకు ఎక్కడా లోటు రానివ్వకుండా హాస్టళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరపురపు శ్రీధర్ అన్నారు. బ్రాడిపేటలోని వేదిక రాష్ట్ర కార్యాలయంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నాయకులతో కలిసి సిరిపురపు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. జగన్ తిరుమల వెళ్లిన ప్రతిసారి హిందూ సంఘాలు డిక్లరేషన్పై సంతకాలు చేయాలని గగ్గోలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయని, వాటిపై జగన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అట్లానే ముస్లిం మత సాంప్రదాయాల్లో కూడా అటువంటి పద్ధతి ఉంది. మరి నువ్వెట్లా నీ రాజకీయ స్వార్థం కోసం ఈ రోజున హిందూ ధర్మం, హిందూ దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి గంగలో స్వరూపానందం తీసుకెళ్లి గంగలో మునగటం, సిలువ మెళ్ళలో వేసుకొని గంగలో మునగటం, డ్రామాలు వేసి అధికారంలోకి వచ్చావు 2019లో. ఏదో ఒక్కసారి ఛాన్స్ అంటే హిందుత్వ 85% ఉన్న హిందుత్వవాదుల్లో కొంతమంది నీకు ఓట్లు వేయబట్టి నువ్వు ముఖ్యమంత్రి కాగలిగావు. ఈ రోజున హిందూ ధర్మాన్ని మాట్లాడగలిగే నైతిక హక్కు నీకు ఎక్కడుందయా జగన్మోహన్ రెడ్డి? వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లో 100 మంది నిరుపేదలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్లో భోజనం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఒక పూట అన్నం పెట్టడం చాలా మంచి కార్యక్రమం. మనమందరం కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకుని వాటితో మనకు వీలైనంత వరకే నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములవడం చాలా అవసరమని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మురళీకృష్ణ, సురేష్, ఉమేష్ చంద్ర, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రోడ్లో ఉండి మేము అందరి కోసం ఒక్కరోజు ఆహారం అందించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాణి రుద్రమాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా ఈ పొట్లాలు తీసుకుని కడుపు నిండా భోజనం చేసి మీ ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. మేము మొదటిసారి రావడం, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వస్తాము. మన బాలరాజు గారి సహకారంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. బాలరాజు గారు అన్న గారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. మత సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. గుంటూరుని క్లీన్ సిటీగా మారుస్తాం, పనిచేయని వారిపై చర్యలు తప్పవు హెచ్చరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకి ఏనుగుల అంశంపై ఒప్పందం, పంటల రక్షణకు ఉపయోగపడుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. సమస్యల పరిష్కారానికి ఉండవల్లికి క్యూ కడుతున్న ప్రజలు, ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ వినతుల స్వీకరణ. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం, కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.